హలో గైస్, ఈరోజు స్పెషల్ సాంబార్ ఇడ్లీ అండి. ముందుగా నేనైతే 2 స్పూన్స్ పచ్చనిపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ బియ్యం, 1 స్పూన్ ధనియాలు అండ్ జీలకర్ర కూడా ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. తర్వాత 1 కప్పు కందిపప్పులో ఒక ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకున్నాను. ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. టిఫిన్ సాంబార్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా పప్పు అంతా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత వేరే గిన్నెలో తాలింపు పెట్టుకొని ఒక టమాటా కూడా దాంట్లో వేసుకొని కొంచెం ఇంగు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పప్పు కూడా వేసేసుకున్నాను. అలాగే 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను. ఇది మరిగేటప్పుడు ఇందాక మనం పట్టుకున్న పౌడర్ కూడా దాంట్లోకి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ పౌడర్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. సో దాంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని చక్కగా ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. తర్వాత టేస్ట్ చూసుకొని కట్టేసేయడమేనండి స్టవ్. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయి టిఫిన్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది.